శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరిగే పక్ష ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ పక్షం యొక్క గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ పక్షంలో మారిన గ్రహం రవి గ్రహం. మీనరాశి వారికి వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమ స్థానంలోకి రావడం జరిగింది. సో ఈ కారణం వల్ల సంతాన విషయంలో కొంత అసంతృప్తి కలిగే అవకాశం కానీ, లేదంటే ఉన్నత విద్య కొరకు హాస్టల్లో జాయిన్ అవ్వడానికో టెంపరీగా మీ సంతానం మీ నుంచి దూరం వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే స్పెక్యులేషన్ సంబంధించినవి, షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో మీ యొక్క అంచనాలు తప్పిపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సో ఏదైనా స్పెక్యులేషన్ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. సంతాన మూలకంగా ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క ఎంటర్టైన్మెంట్ వరకు, మీ యొక్క సొంత అవసరాల కొరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. సో ఇది ఈ వారంలో పర్టికులర్గా మార్పు. ఇక కేతుగ్రహం కామన్గా రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు ఏ విషయాన్ని కూడా తొందరగా తేల్చుకోలేకపోతుంటాడు. ప్రతిదానికి సందిగ్ధత, ఇది చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది అన్నటువంటి ఆలోచనలోనే వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వృధాగా కాలాన్ని, సమయాన్ని వేస్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ సమయంలో మీకు ఆలోచన కరెక్ట్గా లేకపోతే, మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే, మీకు ఆత్మీయులైన వారు, మీ శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మీ యొక్క చర్చించి మీ యొక్క సమస్యను కానీ, అవకాశాన్ని కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప, వచ్చిన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటే కాలక్షేపం అవుతుంది తప్ప ఏ పని ముందుకెళ్ళే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా కేతువు రాశి యందు సంచరించే సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంటుంది. ఇది ఒక్కటి జాగ్రత్తగా ఏదన్నా మనం వీళ్ళు ముఖ్యంగా కన్యా రాశి, కన్యా లగ్నం వారు ఏదైనా పని ప్రారంభించుదాం అనుకున్నప్పుడు దానికి తగినటువంటి వనరులన్నీ సమకూర్చుకొని ముందుకు వెళ్ళాలి తప్ప, అదే జరుగుతుందిలే ఎవడో ఒకడు మనకి ఇవ్వకపోతాడు అన్న విధంగా మీ పని ప్రారంభిస్తే ఆ పని మధ్యలో ఆగిపోవడం, అలాగే అప్పటిదాకా మీరు పెట్టినటువంటి ఖర్చు అంతా వేస్ట్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్లాన్ ప్రకారం వెళ్ళడం మంచిది. ఏదైనా ఈ సమయంలో మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరిగే అవకాశం లేదు. కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మిత్రుల సహకారం లభిస్తూ ఉంటుంది. అంటే భాగ్యాధిపతి 3లో ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శుక్రుడు కాబట్టి స్నేహితుల్ని కలుసుకుంటూ ఉంటారు. వివాహ సంబంధించిన కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ మరి కుజగ్రహ సంచారం అన్నది స్థల మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంతంగా ఉన్నటువంటి స్థిరాస్తి కానీ, వాహనం కానీ ఏదో ఒకటి మీరు అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏంటంటే కొద్దిగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో సమస్యలు, విభేదాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ, గృహాన్ని కొనుక్కునే కార్యక్రమాలు టెంపరీగా వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంట్లో అంటే సొంత గృహంలో జరిగే విషయాలు, సంఘటనలు మీకు మనస్తాపానికి, అసహనానికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంత మనశ్శాంతి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రాబోయే 15 రోజుల్లో. అయితే అన్నిటికీ మరి సమస్యలకి పరిష్కారంగా అత్యంత బలవంతుడై శనిగ్రహ సంచారం 6వ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి సమస్య అయినా సావధానంగా, నిదానంగా ప్రవర్తించడం వల్ల మీకు ఆ సమస్య 100% పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. మరి శని శతభిష నక్షత్ర సంచారగతుడు అవడం వల్ల, మరి రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల చాలా సందర్భాల్లో వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, వ్యాపార సంబంధించిన పార్ట్నర్స్ మధ్య కానీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఒకళ్ళని మించి ఒకళ్ళు, అంటే ఎవరు గొప్ప అనుకుంటే మేం గొప్ప అనుకున్నటువంటి ఈ వర్గ విభేదాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు కన్యారాశి వారు విభేదాలకి, వివాదాలకి వెళ్లకుండా రాజీ ధోరణిలోనే వెళ్ళడం మంచిది.
ఎదటివారి యొక్క ఆధిపత్యాన్ని టెంపరరీగా అంగీకరిస్తేనే తర్వాత మీకు వాళ్ళ వల్ల అనుకూల పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సానుకూలంగా వ్యవహరించడం మంచిది. ఏమాత్రం తొందరపడినా చిన్న విషయం పెద్దదిగా మారే అవకాశం ఉంది. కాబట్టి టెంపరరీగా మీరు తగ్గి ఉండడం మంచిది. సో ఏదైనా గురుగ్రహ బలం అష్టమంలో ఉంది. అష్టమంలో ఉన్నటువంటి గురువు 4, 8, 12 స్థానాల్ని బలపరచడం జరుగుతుంటుంది. అంటే మోక్ష త్రికోణం అవటం వల్ల జాతకుడికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన, మంచి కార్యక్రమాలకి సహాయపడదామనే వ్యక్తిత్వం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి గురువు, లగ్నమందే రాశి అందే సంచరిస్తున్నటువంటి కేతువు జాతకుడిని పుణ్య కార్యక్రమాల వైపు, దైవ కార్యక్రమాల వైపు ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అదే స్వలాభం కొరకు ఆలోచించకుండా ఇతరుల లాభం కోసం, ఇతరుల శ్రేయస్సు కోసం, దైవ బలం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం తాపత్రయపడుతుంటాడు జాతకుడు. సో ఈ విధంగా మొత్తం మీద ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శరీరాన్ని శ్రమ పెట్టే ప్రయత్నం చేస్తాడు, సుఖపెట్టే ప్రయత్నం చేయడు. ఉపవాసాల పేరుతో, నియమాల పేరుతో, డైటింగ్ పేరుతో తక్కువగా ఆహారాన్ని తీసుకొని క్రమశిక్షణతో జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మరి కేతువు రాశి అందు ఉన్నప్పుడు జాతకుడు ఏదో ఒక నియమం, ఏదో ఒక దీక్ష తీసుకొని దాన్ని అమలు చేస్తూ ఉంటాడు. ఇక గురువు అష్టమంలో ఉండి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదో విధంగా తొలుగుతూ ఉంటాయి. 1 చతుర్థ భావ ఫలితాలు, 2 సప్తమ భావ ఫలితాలు. ఆ సంబంధించిన విషయాల్లో మీకు ధనాన్ని ఇస్తూ ఉంటాడు గురువు. అంటే స్థిరాస్తి మీద ఆదాయాన్ని, భార్య ద్వారా లేదా భర్త ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తూ ఉంటాడు. సో ఏదైనా ఈ సమయంలో మీరు దైవాన్ని ఎంత బలంగా నమ్ముకుంటే, ఎంత గట్టిగా పూజించుకుంటే అంత అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలు మధ్యలో ఆగిపోతున్నాయి అనుకున్న సమయంలో గణపతి ఆరాధన, అంటే విఘ్నేశ్వరుని గరికతో అర్చించుకోవడం కానీ, గణపతి హోమం చేయించుకోవడం కానీ, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ లేదంటే విఘ్నేశ్వరుడి అష్టోత్తర పారాయణ చేసుకోవడం వల్ల నిరంతరం జాతకులు కన్యారాశి వారు జీవితాంతం విఘ్నేశ్వరుని ఖచ్చితంగా పూజించుకోవాలి. ఎస్పెషల్లీ ఈ సమయంలో కేతువు రాశి యందు సంచరించే సమయంలో సుమారు 1.5 సంవత్సరం దాకా మీరు విఘ్నేశ్వరుని ఎంత ఎక్కువగా పూజించుకుంటే మీ కార్యక్రమాలు అంత నిరాటంకంగా, ఎటువంటి ఆటంకం లేకుండా సాగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గు ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గు ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైనా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే 1 ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు
పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టక వరకు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.